ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ సామాన్య మానవులకు చాలా అనుకూలంగా ఉన్న స్కీమ్ ఇది. దీనివల్ల రైతులకు, విద్యార్థులకు, కుటుంబిషన్దారులకు, ముఖ్యంగా వాహనదారులకు అందరికీ అన్ని విధాలుగా దాదాపు 12% ఉన్న జీఎస్టీని 5% చేసి కేంద్ర ప్రభుత్వం అందరికీ, సామాన్య మానవులందరికీ అందుబాటులో ఉండేటట్టు తీసుకొచ్చింది. దీనివల్ల దేశంలో ఉన్న ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉండడానికి, ఏదైనా కొనుగోలు చేయాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ముఖ్యంగా ఈరోజు పైసల కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం సంబంధించి హెల్త్ పాలసీలు ఏవి తీసుకున్నా కూడా ఇంతకుముందు 28% ఉన్న హెల్త్ పాలసీలు జీఎస్టీ కంప్లీట్ తీసేసి 0% చేసిండు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి జీఎస్టీలు కట్టుకోవడానికి, జీఎస్టీ లేకుండా ఆరోగ్య పాలసీలు కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే గృహ నిర్మాణం సంబంధించి సిమెంట్ కానీ, దానికి సంబంధించిన గృహ నిర్మాణ వ్యవస్థ ఏదైనా కూడా 12% ఉన్న గృహ నిర్మాణ సంస్థ కేవలం 5% తీసుకొచ్చింది. దీనివల్ల అందరూ ప్రజలందరికీ జీఎస్టీ భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేయడం వల్ల మనకు అన్ని విధాలుగా సహకారంగా ఉంటుంది. నా పేరు పూర్ణాచారి. అందరికీ దేవి శివనవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించడం జరిగినది. మెయిన్గా బిఎల్ఓ నుండి మిడిల్ క్లాస్ వారికి చాలా ఆనందకరమైన దినము ఇది. ముఖ్యంగా లగ్జరీ వాళ్లకు ఎక్కువ రేట్స్ పెరిగినాయి. అది ఎస్యూవీ కార్లకు కానీ, ఇంకా సిగరెట్లకు కానీ, వీటికి రేట్లు పెరగడం జరిగింది. అదేవిధంగా మొబైల్స్కి కానీ వేరే వాటికి లేదు. ఎక్కువ ఇది బాగా ట్యాక్స్ కట్టే వాళ్లకు జిఎస్టీ ఎక్కువగా ఉన్నది. మిడిల్ క్లాస్ వారికి చాలా ఆనందకరమైన రేటు. గృహ పరికరాలకు చాలా తగ్గింది. 12 నుండి 5కి వచ్చింది. అందరికీ మంచి శుభకరమైన దినం. ధన్యవాదాలు. నా పేరు పల్నాడు సతీష్, పరకాల. జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం చాలా ఆనందకరంగా ఉంది. ఇంతకుముందుకు 18% వేయడం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చాలా తక్కువతోటి ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు, మిగతా జిమ్ సంబంధించినవి కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు, రైతులకు సంబంధించినవి కావచ్చు, ఇట్లా మిగతాన్ని. ఇంకోటి ఇలా మనం హర్షించవలసిన విషయం ఏంటంటే, హెల్త్ పాలసీలు తీసుకోవాలంటే ఇంతకుముందుకి మధ్యతరగతి ప్రజలు కొంచెం ఆలోచించేది. ఇప్పుడు ఆలోచన లేకుండా 0% చేయడం వల్ల, ఆ తక్కువ స్లాబ్లు, తక్కువ అమౌంట్కి వాళ్ళు హెల్త్ పాలసీలు రావడం వల్ల అది కూడా మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక 4 వీలర్, ఒక కార్ తీసుకోవాలనుకున్నా, ఏం తీసుకోవాలనుకున్నా కూడా ఈ జీఎస్టీ వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా కొంత దాదాపుగా చిన్న కార్ల మీద ₹1,00,000, 2 లక్షల దాకా కూడా తగ్గుదల చేయడం వల్ల అది కూడా మంచి ప్రయత్నం. అంటే కేంద్ర ప్రభుత్వమే చేసింది ఫస్ట్ జీఎస్టీలు, కానీ చేసినప్పటికీ ఇప్పుడు స్లాబులు తగ్గడం వల్ల కూడా ప్రజలందరికీ అయితే కొంచెం హర్షించదగ్గ విషయం ఇది. ఆల్మోస్ట్ అన్ని 300 చిల్లర ఉత్పత్తుల పైన జీఎస్టీ తగ్గించడం అనేది చాలా ఆనందదాయకం. దీని ప్రజలు వాస్తవానికి హర్షిస్తూ ఉన్నారు. దీని గురించి జీఎస్టీ తగ్గింపు ఈరోజు 22 నుంచి అమలు చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఉద్యోగుల్లో, మిడిల్ క్లాస్ తరగతుల్లో చాలా రిలీఫ్ అన్నమాట నిజమే. 18 నుంచి 5% తగ్గించడం, 370 రకాల మీద తగ్గించడం అనేది చాలా ఊరట. ఇదొక మంచి పరిణామం. ప్రభుత్వం ఆలస్యంగానైనా గమనించి అమలు చేస్తున్నందుకు అభినందనలు. అసలు విషయం ఏంటంటే, 2017లో అమలు చేసిన తర్వాత దాదాపు 8 ఏళ్ల నుంచి కూడా ఎక్కువ వేసినట్టే కదా దీని అర్థం. అంటే ఇంతవరకు మధ్యతరగతి వాళ్ళు భరించినట్టే కదా. దీని పరిష్కారం ఏంటి? ఇది ఒక మధ్యతరగతి మధ్యతరగతిగా నాకు ఒక అనుమానం ఉంది. ఇప్పటివరకు భరించాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, తర్వాత మిగతా సంస్థలు కూడా ఏమంటున్నారు, చాలా రిలీఫ్ అంటున్నారు. ఓకే, ఇదొక భాగం. మరి ఇంతవరకు మేము భరించాం కదా, ఇదొక ప్రశ్న వస్తుంది. అయినప్పటికీ కూడా లేటుగానైనా సరే, వాళ్ళ రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ కూడా జీఎస్టీ తగ్గించడం అనేది చాలా మంచి పరిణామం. మధ్యతరగతి వర్గంగా మేము ఆహ్వానిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నార్త్ సౌత్ అనే యొక్క వివక్షత చూపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే జీఎస్టీని సౌత్ ఇండియాలో రెస్టారెంట్ల మీద, మనం నిత్యం వాడేటువంటి ఫుడ్ మీద 5% జీఎస్టీ వేయటం, అదే నార్త్లో 0% జీఎస్టీ వేయడం అనేది ఇది ఖచ్చితంగా వివక్షతనే. అంటే
ఇంకేమైనా మానం వస్తుందంటే నార్త్లో ఇప్పుడు తొందరలో ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా 0% చేశారా అన్నటువంటి అనుమానం అలాంటి మధ్యతరగతి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పటికైనా ఇక్కడ ఇటువంటి వివక్షత లేకుండా ఉండాలంటే మేము కోరేది అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తినుబండారాల మీద కూడా 0% రావాలని ఆ విధంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. జిఎస్టీ మీద ప్రభుత్వం తీసుకున్న చర్య ఇది గత 8 సంవత్సరాల నుంచి ప్రజలను పీడిస్తూ చేసినటువంటిది. ఇప్పుడు తగ్గిస్తున్నామని చెప్తున్నా ఇది ఇప్పటికైనా ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఈ హోటళ్ళ మీద చిన్న చిన్న పాన్ షాపుల మీద చేసినటువంటి ఇడ్లీ మీద కూడా సర్వీస్ ఛార్జీలు వేసి జిఎస్టీని పెట్టి ప్రజలను పీడించుకుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు మా యొక్క ధన్యవాదాలు. కాకపోతే 8 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెట్టారు ఈ జిఎస్టీ మీద. ఇప్పటికైనా జిఎస్టీ తగ్గిస్తున్నామంటే మరి తగ్గిస్తున్నారా, ఏం చేస్తున్నారో, వాళ్ళని ట్యాక్సీలో వేస్తారా ఏందనేది కూడా మాకు కరెక్ట్గా బోర్డులు పెట్టాలి ప్రతి దగ్గర. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే మాకు తెలుస్తుంది. జిఎస్టీ తగ్గించుని అంటున్నారు కానీ ఆ షాపుకు పోతే అసలు ఏ మీద జిఎస్టీ ఏంది ఏది లేదనేది మాకు కన్ఫామ్ కావాలంటే ఆడ బోర్డులు పెట్టాలని మా యొక్క విన్నపం. ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇప్పటికీ 8 ఏళ్ళ నుంచి విపరీతంగా ప్రజల యొక్క శ్రమను మొత్తం పీల్చి పిప్పి చేసుకున్నటువంటి పరిస్థితి. బాగా పెంచి ఇప్పుడు ఏదో 5 రూపాయలు తక్కువ చేస్తే 5 రూపాయలతోటి మొత్తం వీడేదో బాగుపడ్డట్టుగా ప్రభుత్వం చెప్తుంది. బాగయ్యేది కాదు, ఏమీ ఉండదు. దాంట్లో ధరల కాడికి వచ్చినప్పుడు ఆ ధరల స్థిరీకరణ తర్వాత ఇంతకుముందు దాంట్లో జిఎస్టీ ఏది అందులోకెళ్ళి తప్పించుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ యథావిధిగానే రేట్లు ఉంటాయి. పెద్దగా ఏదో చేసే ప్రచారం అంత తక్కువ రేట్లకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందులో ఏదో మధ్యతరగతి వాళ్ళకు టీవీలు అవి ఏదో తక్కువ చేస్తామనేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నారు కానీ అది పెద్దగా ప్రజలకు అంత పెద్దగా ఉపశమనం కలిగే అంత పెద్దగానైతే ఏం లేదనేది మా అభిప్రాయం. ఇంకేముంది, ఇప్పుడు వ్యవసాయం మీద ఉన్నటువంటి దాంట్లో ఇంకోటి డీజిల్ పెట్రోల్ మీద మీరు ఎందుకో జిఎస్టీ తీసేస్తలేరు. అది తీసేస్తే చాలా వరకు తగ్గు. ఇప్పుడు ఏంటి ట్రాన్స్పోర్ట్కు విపరీతమైనటువంటి ఖర్చు ఏదే లీటర్కు 100 రూపాయలు పెట్టి చేసిన తర్వాత ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్ తోటి వస్తూ పోయేది కదా. వాడు ఆమందం డబ్బులు దాని మీద పెడతాడు కదా. మరి దానికైతే లేదు, ఏదో కొన్నిటికి తీసేసి ఇక అయిపోయింది మొత్తం బాగైంది అనేటువంటి చెప్పడం ఇది సరైనది కాదు. ప్రభుత్వం అసలు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో దీన్ని బూస్ట్ చేయడం కోసం ఇక వచ్చి చూడని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్ తప్ప పెద్దగా అంత పెద్దగా మొత్తం నా యొక్క అవస్థ పరిస్థితులు అంతా మారిపోయి ఇక ఏదో మేము పెద్ద ధనవంతులం అయితే అనేటువంటి ఫీలింగ్ అయితే లేదు. 375 రకాల వస్తువులపై జిఎస్టీ తగ్గిస్తున్నానని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం పెట్టిన బడ్జెట్ 7 సంవత్సరాలు అంటే ఈ 370 రకాల వస్తువులపై 7 సంవత్సరాల దాకా బీజేపీ ప్రభుత్వం పన్ను పేద వర్గాల మీద వేసిందనేది అంగీకరించుకుంటా ఇది పేద వర్గాల బడ్జెట్గా అని చెప్పడం అనేది వాళ్ళే నిజాన్ని ఒప్పుకున్నట్టుంది. కానీ జిఎస్టీలో ఇప్పుడు ఈ 375 రకాల వస్తువులకి తగ్గిస్తారనేది ఇప్పటిదాకా తెలియదు. కానీ ఒక డేట్ అనేది పెట్టిన దాని తర్వాత పరిణామాలు అనేది ప్రజలకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జిఎస్టీ మీద కొంత నిరసన తెలుపుతుంది. జిఎస్టీ ఏదైతే మీరు పేదల వాళ్ళు చేసినారో రాష్ట్ర ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడుతుందని అంటారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసేటట్టుకు ఈ 370 వస్తువుల మీద ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఓన్ నేషనల్ ఓన్ దేశం ఒకటే దేశం అంటే అఖండ భారత్ అని చెప్పి బీజేపీ చెప్తున్నది. సౌత్కు నార్త్కు ఫుడ్ మీద తేడా అనేది ఉన్నది. అంటే భారతదేశంలోనే కేంద్రం తీసుకొచ్చిన చట్టాల మీదే సౌత్కు ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా నార్త్కు ఒక రకంగా అంటే నార్త్ మీద ప్రేమ ఎక్కువ ఉండదు, సౌత్ మీద మాత్రం. ఎందుకంటే పరాటా అనేది మీరు ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసి నార్త్లో పోతే 0 పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తానికి పని చేసే పరిస్థితి ఉంటుంది. ఈ తేడా అనేది కూడా భారతదేశంలో ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నదే అఖండ భారత్ జయ అని చెప్పి బీజేపీ చెప్పిన నినాదం 2 రకాలుగా చూస్తుంది. ఒకటేమో మంచి ప్రేమతో చూసి ఒకటేమో శత్రు ప్రేమతో చూసే పరిస్థితి. ఇది తప్పు. దీనికి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దాన్ని సవరించుకోవాలి బీజేపీ ఏదైతే 375 వస్తువుల మీద ఉందో దాని మీద మళ్ళొకసారి రివ్యూ చేసి పేద వర్గాల మీద అమలవుతుందా కాదనేది చూసి ఏదైతే నార్త్ సౌత్ అనే దాని మీద వివక్ష లేకుండా భారతదేశంలో అందరికీ కూడా ఒకటే చట్టం ఒకటే అనేది రావాలని చెప్పినట్టు నా యొక్క అభిప్రాయం.